హాయ్ అందరికీ, ఇవాల్టి నుంచి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అమ్మవారి 9 అవతారాలలో మొదటి అవతారం శైలపుత్రి. శైలరాజు అయిన హిమవంతుని పుత్రికగా అవతారం గాచి శైలపుత్రిగా అవతారం తీసుకుంటుంది. సో పూర్వజన్మలో దక్ష ప్రజాపతి కూతురిగా సతీదేవి అవతారం తీసుకొని శివుణ్ణి వివాహం ఆడుతుంది. సో ఒకరోజు దక్ష ప్రజాపతి మహాయజ్ఞం చేస్తాడు. అయితే అందరు దేవుళ్ళని పిలుస్తాడు, బట్ శివుణ్ణి సతీదేవిని మాత్రం పిలవడు. అయితే సతీదేవికి మహాయజ్ఞం గురించి తెలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ఆ యజ్ఞం చూడడానికి వెళ్తానని చెప్తుంది. సో శివుడు అంటాడు వద్దు అని చెప్తాడు. మీ తండ్రి గారు దక్ష ప్రజాపతి కావాలనే మనల్ని పిలవట్లేదు, వెళ్ళకు అని చెప్తాడు. బట్ సతీదేవి రిక్వెస్ట్ చేస్తుంది నేను వెళ్తా అని చెప్పేసి. సో శివుడు ఏమంటాడు, సరే వెళ్ళమని చెప్తాడు. సో అమ్మవారు ఆ యజ్ఞంకి అయితే వెళ్తుంది. అక్కడ తన తండ్రి దక్ష ప్రజాపతి అయితే మాట్లాడాడు, అలాగే అలా అన్నతమ్ములు ఎవరు మాట్లాడారు, ఓన్లీ వాళ్ళ అమ్మ ఒకతే మాట్లాడుతుంది. సో అక్కడ శివుణ్ణి కావాలని దక్ష ప్రజాపతి అవమానిస్తుంటాడు. లైక్ పాములు ధరిస్తాడు శివుడు, భస్మం రాసుకుంటాడు అని చెప్పేసి సతీదేవికి చాలా కోపం వస్తుంది, చాలా బాధపడుతుంది. ఆల్రెడీ శివుడు చెప్తాడు వెళ్ళొద్దని చెప్పి, శివుడు చెప్పినా వినకుండా వెళ్ళిందని బాధపడుతుంది. సో ఆ కోపంతో ఆ బాధతో తనని తానే భస్మం చేసుకుంటుంది. విషయం తెలిసిన శివుడు తన ప్రమాణంలో అందరినీ పంపించేసి ఆ యజ్ఞంని నాశనం చేస్తాడు. సో నెక్స్ట్ జన్మలో హిమవంతుని కూతురుగా అవతారం కాల్స్తుంది శైలపుత్రిగా. అమ్మవారి రూపం వచ్చేసి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలము, అలాగే అమ్మవారి జుట్టు దగ్గర చంద్రవంక ఉంటుంది. సో అమ్మవారు వృషభం మీద కూర్చొని ఉంటుంది పార్వతి అవతారం లాగా. సో పార్వతి అవతారం యాక్చువల్గా అమ్మవారిది. సో అమ్మవారికి ఇష్టమైన కలర్ వచ్చేసి ఎల్లో. అమ్మవారికి ఇష్టమైన ఫుడ్ వచ్చేసేసి నెయ్యి, ప్యూర్ నెయ్యితో చేసిన వంటకాలు అంటే అమ్మవారికి ఇష్టము. సో అమ్మవారు తొలి రోజు శైలపుత్రిగా పూజలు అందుకుంటుంది.